వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ గ్యారెంటీలు హామీలకు నిధులు సర్దుబాటు చేయడం సహా ప్రాధాన్యాలకు అనుగుణంగా రాష్ట్ర సర్కార్ బడ్జెట్ను ప్రతిపాదించింది. ఎప్పటిలాగే సొంత పన్నుల రాబడిపైన ఎక్కువగా ఆధారపడింది. ఇదే సమయంలో పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి గ్రాంట్ల విషయంలో కూడా ప్రభుత్వం ఆశావహంగా కనిపిస్తోంది. ప్రజలపై భారం వేయకుండానే ఆదాయ వనరులను పెంచుకుంటామని అంటోంది. వాస్తవిక దృక్పథం కాబట్టే పద్దు 3 లక్షల కోట్ల మార్కును చేరలేదని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవిక బడ్జెట్ అంటూనే రాష్ట్ర ప్రభుత్వం ఆశావాహ బడ్జెట్ను తీసుకొచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ సమయంలో పద్దును 2,75,000 కోట్లుగా ప్రతిపాదించి ఇప్పుడు కొంత మొత్తాన్ని పెంచి 2,91,000 కోట్లుగా కేటాయింపులు చేశారు. 2023-24 బడ్జెట్ అంచనాల్ని 2,90,000 కోట్ల నుంచి 2,31,000 కోట్లకు సవరించి ఆ మొత్తంపై మరో 60,000 కోట్ల రూపాయలు పెంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పద్దును ప్రతిపాదించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబళ్లను 2,21,000 కోట్లకు పైగా అంచనా వేశారు. సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని సవరించిన మొత్తం కంటే 27,000 కోట్లు అదనంగా వస్తాయని అంచనా వేశారు. పన్నేతర ఆదాయంపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. 2023-24లో పన్నేతర ఆదాయాన్ని 22,000 కోట్లకు పైగా అంచనా వేగా ఈసారి ఆ మొత్తాన్ని ఏకంగా 35,000 కోట్లకు పైగా పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని శాసనసభలో తీర్మానం చేసిన మరుసటి రోజే కేంద్రం నుంచి భారీగానే గ్రాంట్లు వస్తాయన్న ఆశాభావంతో పద్దు ప్రకటించారు. వాస్తవానికి కేంద్రం నుంచి గ్రాంట్ల మొత్తం చాలా తక్కువగానే ఉంది. 2023-24లో 41,000 కోట్ల రూపాయల గ్రాంట్లు అంచనా వేయగా అందులో వచ్చిన మొత్తం కేవలం 9,729 కోట్లు మాత్రమే. కానీ 2024-25లో మళ్లీ 35,204 కోట్లు గ్రాంట్ల రూపంలో వస్తాయని బడ్జెట్లో పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, వనరుల్ని సమన్వయం చేసుకుంటూ వెళతామని చెబుతున్న ప్రభుత్వం ఆర్థిక లోటు 3% కంటే తక్కువగా ఉండేలా చూస్తున్నట్లు చెబుతోంది. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమేనని ఆదాయ ఆర్జిత శాఖలతో ప్రతి వారం సమీక్ష నిర్వహించడంతో పాటు ముఖ్యమంత్రి నెలకోసారి సమీక్ష నిర్వహించడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయని ఆశాభావంగా ఉంది. పన్ను వసూళ్లు ఆర్థిక సంవత్సరం మొదట్లో ఎక్కువగా ఉండవని, అందుకే ఇప్పటి వరకు అంతగా వృద్ధి లేదని, క్రమక్రమంగా పుంజుకుంటుందన్న విశ్వాసంతో కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం దేశం మొత్తం వృద్ధి రేటు తక్కువగా నమోదైందని, ఈ ఏడాది ఖచ్చితంగా వృద్ధి ఉంటుందని ఆశాభావంతో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో వ్యయం 2,30,000 కోట్ల వరకు చేరుకుందని, ఈ మారు కూడా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని చెబుతోంది. ఎన్నికలు పూర్తి కావడంతో పాటు సుస్థిర ప్రభుత్వం విధానాలతో ఆదాయం పెంపు సాధ్యమని చెబుతోంది. ప్రజలపై భారం వేయకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటామని అంటోంది. అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చి ఆదాయం పెంచుకుంటామన్నది ప్రభుత్వ వాదన. వాస్తవికత ఆధారంగా బడ్జెట్ ఉండాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగానే పద్దు రూపుదిద్దుకున్నట్లు చెబుతోంది. గతంలో ఉన్న విధానమైతే బడ్జెట్ 3.5 లక్షల కోట్లకు పోయేదని, వాస్తవికత దృక్పథంతోనే 3 లక్షల కోట్లలోపే ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మేము ఎదుర్కొన్న పెను సవాలు. తలకు మించిన రుణభారం ఉన్నప్పటికీ దోబరా ఖర్చులు కట్టడి చేసి ఆర్థిక క్రమశిక్షణతో పాలన ప్రారంభించాం. ఈ సంవత్సరం మార్చి నెల నుండి 3.69 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు, 2.87 లక్షల పెన్షన్దారులకు ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 35,118 కోట్ల రూపాయలు రుణాలు తీసుకోగా గత ప్రభుత్వం చేసిన రుణాలలో అసలు వడ్డీలతో కలిపి 42,892 కోట్ల రూపాయలు బకాయిల్ని చెల్లించాం. మా ప్రభుత్వం తీసుకున్న రుణాల కన్నా 7,774 కోట్ల రూపాయలు ఎక్కువగా రుణాలు ఈ కొద్ది నెలల్లోనే చెల్లించడం ద్వారా మా చిత్తశుద్ధి అర్థమవుతుంది. వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 72,000 కోట్లకు పైగా ప్రతిపాదించింది. అందులో రుణమాఫీకి 26,000 కోట్లు, రైతు భరోసాకు 15,000 కోట్లు ఉన్నాయి. నీటిపారుదల, సంక్షేమం, పురపాలన, ప్రత్యేకించి హైదరాబాద్ నగరం, పంచాయతీరాజ్, విద్య, వైద్య, విద్యుత్ తదితర శాఖలకు తగిన కేటాయింపులు చేసింది. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన 6 గ్యారంటీలకు 47,000 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. రైతు భరోసాకు 15,075 కోట్లు, చేయూతకు 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు 7,740 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. మహాలక్ష్మి పథకానికి 4,084 కోట్లు, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు 2,418 కోట్లు, భూమి లేని కార్మికులకు రైతు భరోసాకు 1,200 కోట్ల రూపాయలు కేటాయించారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1065 కోట్లు, మహాలక్ష్మి కింద గ్యాస్ రాయితీకి 723 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. ప్రభుత్వం ప్రాధాన్యంగా ఎంచుకున్న కీలక పథకాలకు తగిన నిధులు కేటాయించారు. సమీకృత గురుకుల పాఠశాలలకు 2000 కోట్లు, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం 1302 కోట్లు, పర్యాటక ప్రాజెక్టులకు 513 కోట్లు ప్రతిపాదించారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కోసం 500 కోట్లు, అంతర్జాతీయ పాఠశాలల ఏర్పాటు కోసం 500 కోట్లు, అధునాతన సాంకేతిక కేంద్రాలుగా ఐటీఐల ఉన్నతి కోసం 300 కోట్లు కేటాయించారు. నిజాం షుగర్స్ పునరుద్ధరణకు 139 కోట్లు, నైపుణ్య విశ్వవిద్యాలయానికి 100 కోట్లు, స్వయం సహాయక సంఘాల ప్రమాద బీమా కోసం 96 కోట్లు ప్రతిపాదించారు. తెలంగాణ మహిళా శక్తి పథకానికి 80 కోట్లు కేటాయించారు. అన్ని సంక్షేమ పథకాలకు గత 5 ఏళ్ల ఖర్చు కంటే ఎక్కువ కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నీటిపారుదల శాఖకు పనుల కోసం నిధులు పెరిగాయని, అయితే రుణాల చెల్లింపుల దగ్గర కొంత మొత్తాన్ని తగ్గించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎక్కువగా ఉన్న వడ్డీ రేట్లను బ్యాంకులతో మాట్లాడి కొంతమేర తగ్గించామని, ఇంకా కూడా తగ్గించేందుకు ప్రయత్నిస్తామని అంటోంది. అందుకనుగుణంగానే రుణాలకు సంబంధించిన చెల్లింపుల మొత్తంలో తగ్గుదల ఉందని పేర్కొంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు తాజా బడ్జెట్తో మొత్తం 13 బడ్జెట్ల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 2014 నుంచి వివిధ హోదాల్లో బడ్జెట్ రూపకల్పన బాధ్యతలు చూస్తున్న ఆయన 2 ఓటాన్ అకౌంట్, 11 పూర్తిస్థాయి బడ్జెట్ల తయారీలో కీలకంగా ఉన్నారు.